పేద ప్రజలకు మేలు చేకూర్చే ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని కొత్తపేట నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ప్రజల్లో వస్తున్న విశేష స్పందనను చూస్తే ఉమ్మడి కూటమి అధికారం తథ్యమన్నారు. తాను గెలుస్తే నియోజకవర్గంలో మౌలిక వసతులు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న కొత్తపేట ఉమ్మడి కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుతో మా కోనసీమ ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో కొత్తపేట నియోజకవర్గం ఒకటి. ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందరావు పోటీలో ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రస్తుతం బండారు సత్యానందరావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా ఉధృతంగా సాగుతుంది. ఏనాడు లేనటువంటి స్పందన ప్రజల్లో చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి టైం దగ్గర పడింది. రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రజలు మరి ఎదురు చూస్తున్న పరిస్థితి మేము గమనించడం జరిగింది. గతంలో ఏనాడు ఇలాంటి పరిస్థితి లేదు. ఎవరొకరు గెలుస్తారా అనేది ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితి ఉండేది. ఈనాడు చూస్తూ ఉంటే ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా స్పష్టం అవుతా ఉంది. అది రేపు ఎన్నికల్లో ప్రతిబింబించబోతా ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో మీద పబ్లిక్ స్పందన ఎలా ఉంది? ఉమ్మడి మేనిఫెస్టో మీద ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చింది. ఇక్కడ పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఇందులో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలాగా రూపొందించడం జరిగింది. అవి చాలా మేలు చేకూర్చే పథకాలు. మరి నవరత్నాల పేరుతో నవమోసాల కింద తయారైన జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గతంలో మరి సరిగా అమలు చేయనటువంటి పరిస్థితి. ఈనాడు ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజానీకానికి కూడా మంచి జరిగేలా, మహిళలకి, రైతులకి, యువతకి, బీసీ వర్గాల వారికి, ఎస్సీ వర్గాల వారికి అందరికీ కూడా మేలు చేకూర్చేలా ఉంది. ప్రధానంగా 50 సంవత్సరాలకే పెన్షన్ అందించాలనే బీసీ వర్గాల వారికి, ఎస్సీ వర్గాల వారికి, ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి అందించాలనే నిర్ణయం ఇట్లా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే నియోజకవర్గం లోకల్ మేనిఫెస్టో నియోజకవర్గంలో మేము గెలుపొందితే ప్రధానంగా ఉండే సమస్యలు ఏం పరిష్కరిస్తారు? నేను ఎప్పుడు కూడా కనీస అవసరాలు, కనీస సౌకర్యాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. పేద ప్రజలు కోరుకునేది ప్రధానంగా ఇళ్ల స్థలము, ఇల్లు కోరుకుంటూ ఉంటారు. దాంతోపాటు కనీస సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు కోరుకుంటూ ఉంటారు. ఈనాడు రోడ్లు, సిమెంట్ రోడ్లు చాలా వరకైనా పూర్వకాలంలో వేసిన శిథిలమై ఉన్నాయి. అవి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. దాంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. డ్రైనేజీ సిస్టాన్ని ప్రతి గ్రామంలోనూ, పేటల్లోనూ, పాలల్లోనూ డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేయాలి. దాంతోపాటు ఇంటింటికి మంచినీటి కుళాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, సురక్షితమైన మంచినీరు అందించవలసిన అవసరం ఉంది. వీటి మీద ప్రధాన దృష్టి పెట్టడం జరుగుతుంది. గతంలోనే నేను అనేక రోడ్లు, ప్రధాన రహదారులు కానీ, బ్రిడ్జిలు కానీ, కాలువల మీద బ్రిడ్జిలు కానీ, గోదావరి పాయల మీద కాజువేలు కానీ చాలా వరకు నిర్మాణం చేయడం జరిగింది. విద్యా వైద్య పరంగా కూడా పిహెచ్సీలన్నీ కూడా ఆధునీకరణ చేయడం, కొత్తగా 4 పిహెచ్సీలు చేయడం, కొత్తపేటలో 50 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం,